వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన ముంబై మహానగరం. జైలు నుంచి విడుదలైన అఘోరి. బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. వరద ఉధృతికి ఇసుకతో నిండిన పంట పొలం, కన్నీరు పెట్టుకున్న మహిళా రైతు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, గోదావరి జిల్లాలు వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలో నిలుస్తాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా 5 ప్రాంతీయ స్పోక్ మోడల్ రూపంలో మన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గోదావరి జిల్లాలు అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని పిలువబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి వ్యవసాయ హబ్ని గోదావరి కని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయి బాబా ఆలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకట్రావు, రాష్ట్ర గ్రామ సేవా మెంబర్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ టి వెంకట నరసింహారెడ్డి పాపిరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. అంతకుముందు ముఖ్య అతిథులకు సత్యసాయి సేవా సమితి సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అతిథులు జెండా ఆవిష్కరణ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా
నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అవతరించి నేటికి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరిట ఎన్నో వందలాది కుటుంబాలకు, నిరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి గోదావరికని వాళ్ళు సంకల్పించుకున్న ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమాలకు శతకోటి వందనాలు. ముఖ్యంగా ఈరోజు మన గోదావరికల్లో ఇంత చక్కటి కళ్యాణ మండపాన్ని ఇచ్చిన స్వామికి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారు పిలవగానే మన జిల్లాకు రావడం నిజంగా అదృష్టమైన కారణాలు. అధ్యక్షుల వారికి మరి సాయం తెలుపుకుంటూ, అట్లనే మన మంచిర్యాల పాపరెడ్డి సార్ వచ్చారు. మన సారేమో చిన్న జిల్లా అంటారు సార్, కానీ స్వామి పెద్దపల్లి జిల్లా మనకు అయిన అదృష్టం. అది ఈ చిన్నదే 5 సమితులు ఉన్నాయి. ఈ 5 సమితుల ద్వారా మనము రాష్ట్రం నుంచి వచ్చే ప్రణాళిక మొత్తం మనము అమలు చేయడానికి, సేవ చేయడానికి మనం ముందుకు రావాలి. చిన్న జిల్లా అయినా అందరు గుండెలు పెద్దగా వేసుకొని గ్రామ సేవలలో కానీ మన భక్తి సేవలో కానీ పాల్గొనాలని మరి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 23, 24 వచ్చేది వర్షం పడుతుంటే అందరం కూడా టెంట్ వేసినాం. టెంట్ల కింద మొత్తం వర్షానికి భోజనం చేయని పరిస్థితిలో ఉంది. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తుంది, కొంచెం మీ అనుగ్రహం చూపించాలి స్వామి అని చెప్తే, ఆ వర్షంలో ఎవరు కూడా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేస్తారు. స్వామి అనుగ్రహంతో అప్పుడే ఒక వ్యక్తి వారి వచ్చి చిన్నది ఒక పందిరి లాంటిది వేసి భోజనానికి బాగుంటుందని చెప్పేసి అడగడం జరిగింది. అంటే స్వామి పందిరేదిరా, నా పేరుతో సత్యసాయి కళ్యాణ మండపం ఓపెన్ చేయండి అని చెప్పి. అంటే ఆ సార్ తర్వాత ఏమన్నారంటే, ఇది చిన్న షెడ్ కాకుండా దాదాపు 20 లక్షలతోటి దీన్ని వేయడం జరిగింది. దీంట్లో పేదవారికి, ఇంటి ముందట కళ్యాణం చేసుకోలేని వాళ్ళకి ఉచితంగా స్వామివారి మందిరంలో కళ్యాణం చేసుకోవచ్చు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్ కాలనీ, సాయినగర్, ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాబాట పట్టారు. ఈ మేరకు ప్రజలు స్పందిస్తూ గత 25 సంవత్సరాల నుంచి పేద ప్రజలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న మాకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరమైన బిల్డింగ్లు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారని, మాలాంటి సాయినగర్ పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలకు గల్లీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఇప్పటికీ మేయని పరిస్థితి ఉందన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. మంచినీళ్ల సమస్యను ఉందని ఆవేదించారు. సిపిఎం నాయకులు మొండే శ్రీనివాస మాట్లాడారు. ప్రజల వద్దకు పాలన రావాలి. చంద్రబాబు చెప్పినది నినాదం. ప్రజల వద్దకు పాలన వచ్చినప్పుడే ప్రజల సమస్యల మీద స్పందించి వారికి న్యాయం జరిగే దిశగా మనం వాళ్ళ అవసరాలు తీర్చాలి ప్రభుత్వాలంటే. అట్లున్నప్పుడే ప్రజలకు నిజమైన సౌకర్యం దొరుకుతుంది, పేదవాడు ఆనందంగా బతుకుతాడు. హైదరాబాద్ కు రమ్మంటే కూడా మాకు వీలుగా నాకు పెద్ద మనిషి మంచి లేకుంటే మేము పైసలు కట్టి వేరే రోజుల కిరాయిలు కూడా తిరిగే. ఈరోజు సిపిఎం పార్టీగా సాయినగర్ కాలనీలో తిరగడం జరుగుతూ ఉంది. దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజలు, అట్టడుగు ప్రజలందరూ కూడా పనులు చేసుకొని బతికేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకున్నారు, కరెంట్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళకి సంబంధించిన రోడ్ల విషయంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తక్షణమే ఈ రోడ్లు ఏవైతే సాయినగర్ కాలనీకి సంబంధించిన గల్లీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ
ఇవన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వాటర్ సమస్య ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ వరకు బాగా ఎత్తు ఉన్నది. ఆ ఎత్తుకు వాటర్ ఓన్ పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటరు మంచినీళ్లకు సంబంధించిన అంశాన్ని కూడా వీళ్ళు ఆవేదనతోటి వ్యక్తం చేయడం జరిగింది. వర్షం వస్తే డ్రైనేజీ జామ్ అయి రోడ్ల మీదకి వెళ్లి రోడ్ అంతా కొట్టుకుపోయిన పరిస్థితి ఇప్పుడు మాకు కనిపిస్తుంది. 25 సంవత్సరాల నుంచి మాకు రోడ్డు లేదు, ఏం లేదు. మీకు నమస్కారం, మాకు రోడ్ అయితే కావాలి. వాటర్ అందట్లేదు కరెక్ట్ అట్ లాస్ట్ కు. ఈ రోడ్డు మంచిగా లేదు. మొత్తమే వర్షం పడ్డదంటే దోమలు ఈగలు ఘోరంగా ఉంటుంది ఈ రోడ్ అయితే. మొన్న మేము ఒక నలుగురిని పిలిచి అంత గడ్డి వీకినమాట. మేమే ఇండ్లలో ఈ బండ్లు వచ్చి సాపేయాలి కదా. అట్లా లాస్ట్ ఘోరంగా ఉన్నది. పైప్ లైన్ మొత్తం జామ్ అయ్యి బయటకు నీళ్ళు వస్తలేరు సార్. ఎప్పుడో నెలకొకసారి వస్తారు సరిపోతారు. మనకు ఎంత ఘోరంగా ఉన్నది ఈ రోడ్డు ఆ రోడ్డు. ఈ 2 రోడ్లు కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు వాటర్ నీళ్లు సుతా మీ పైలకి ఎక్కుతారు, బాధపడతారు. నీళ్ళు ఇవాళ టమ్మడు కూడా రాలేదు. నీళ్ళు ఎక్కలు ఒక 20 నిమిషాలు ఒక పావులకి రోడ్డు కావాలి. 20 సంవత్సరాలు అయిపోయింది సాయినగర్లో. ఈ మున్సిపాలిటీ లెవెల్ రాకపోయేది. కొంచెం ఆయన అయినాక కొంచెం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత కూడా మళ్ళీ పాపం ఫోన్ చేస్తేనే మనసులో రోజు కాకపోతే రోజు రప్పిస్తాను చేపిస్తాను. ఒకసారి మొన్న 2-3 సార్లు చిన్న పొట్టి డోజర్ ఉండే అది వచ్చి దొబ్బింది. ఇప్పుడైతే చేపిస్తాను. కానీ రోడ్డు మాకు శాంక్షన్ అయ్యే రోడ్డు తీసుకుపోయి ఎక్కడ వేసిండ్రు. ఏమన్నా అంటే నువ్వు మాట్లాడుకోపో అంటాను నన్ను. ఏమన్నా గట్టి మంచి కరెక్ట్ మాట్లాడేమనుకో, నువ్వు పోయి మాట్లాడుకో అక్కడ నేను నడుతుంది కదా అంటే నేను నడిచినాక ఇక నువ్వెందుకు నీకు ఎప్పుడు ఎందుకు చేయలేదు. ఇగో ఇదే బాధ. ఈ ఇంతకుముందు దాటపోయేది దాట రాకపోయేది. అసలు పరిస్థితి దిగదారింది. ఫస్ట్ గడ్డి కనుకన్నా భార్య కౌన్సిలర్, ఆ తర్వాత మన లమ్మడైన నాయకు, ఆ తర్వాత సామూర్తి గారు, ఆ తర్వాత రాజు గారు. మధ్యలో ఒకసారి సామూర్తి ఓడిపోయినాక రాజు గెలిచిండు కానీ చేసిండు. మాకేస్తామన్నాడు. ఆ 2 రోడ్లు వేసినాక కథ ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది, బిల్లు వచ్చింది అన్నారు. చెప్పిండు దీన్ని తీసుకుపోయి కొనపడేది. ఈ రోడ్ వేసేటప్పుడు ఇది 100% ఈ మూల మొత్తం బిట్టు వేస్తామని వాగ్దానం చేసిండ్రు, మాట ఇచ్చిండ్రు. వాళ్ళందరూ వచ్చిండ్రు, చెప్పిండ్రు, కథం తీసుకుపోయి గంగలగలిపి అటగలిపి. ఇక ఈ మట్టి వర్షం కవిదురావు ఇట్లా కొట్టుకుపోయారు. అది సంగతి. పాలకులకు విజ్ఞప్తి, మా సమస్యను అర్థం చేసుకుని మాకు న్యాయం చేకూరిస్తే బాగుంటది. ఈ లైట్ కూడా ఇంకొక 4 ఎక్స్ట్రా కదా. లైట్లు లేవు, చీకటి, ఈ కుక్కల బాధ, దొంగల బాధ, పాములు, ఈ లైట్ లేక ఒక ఆటో రాదు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ గత 6 శతాబ్దాలుగా నిర్విరామంగా ప్రజాసేవలో ప్రజాక్షేమం కొరకు నిరంతరం కృషి చేసిన మహనీయుడు. ఆయన ఈరోజు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్థులైనారు. ఆయన మరణం చాలా విషాదాన్ని నాయకులు మరియు కార్యకర్తలు నింపింది. ఆ అమృతమూర్తి కీర్తిశేషులు కురసాల సత్యనారాయణ ఆకాల మరణానికి చింతిస్తూ నాయకులు, కార్యకర్తలు మరియు అశేష ప్రజావాహిని ఆయన పార్థివ దేహాన్ని ఘన నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. చెప్పులు తీసుకున్నా, చెప్పులు తీసుకోకుండా పెట్టండి, ఎక్కడ పెట్టిన అలాడు క్లారిటీగా చెప్పి వాళ్ళకి
ఇంకా ఎంతలా ఇంకా జవాన్పై దాడి చేసిన టోల్గేట్ను ధ్వంసం చేసిన స్థానికులు, టోల్గేట్పై 20 లక్షల జరిమానా, 6 అరెస్టు. ఉత్తరప్రదేశ్ మెరటో టోల్గేట్ వద్ద ఆర్మీ జవాన్పై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసిన టోల్గేట్ సిబ్బంది టోల్గేట్ నిర్వహణ బుని టోల్ ఏజెన్సీగా గుర్తించి కఠిన చర్యలకు ఆదేశించిన నాయ్ టోల్గేట్ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఎఫ్ఎస్ఎల్ మంచిర్యాల, ఇన్స్పెక్టర్లతో ఇతర పోలీస్ క్లోజ్ టీం, ఆర్ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం నాడు పిఠాపురంలో జరగబోతున్న సామూహిక వరలక్ష్మి వ్రతంకి పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో ఆడపడుచులకు పంచబోతున్న పసుపు కుంకుమ చీరలను ప్యాకింగ్ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన ఆడపడుచులు.
ఒకటే రోజు 40,000 ఎయిర్టెల్ 20,000 జియో ఇంటర్నెట్ కనెక్షన్లను కట్ చేశారు. రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కారణమంటూ కేబుల్ వైర్లను తొలగిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు. కేబుల్ వైర్లను తొలగించడంతో హైదరాబాద్లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం. టీజీఎస్ పీడీసీఎల్ విచక్షణ రహితంగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లను కట్ చేస్తుంది అంటున్న ఇంటర్నెట్ ఆపరేటర్లు. వేలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారంటున్న ఎయిర్టెల్, జియో ఫైబర్ 2 గంటల్లో 40,000 కంప్లైంట్లు వచ్చాయి అంటున్న ఎయిర్టెల్, మాకు 20,000 కంప్లైంట్లు వచ్చాయి అంటున్న జియో ఫైబర్. ఎర్రవాగుపై ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో గత 3 ఏళ్లుగా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని రైతులు, గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల వల్ల కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం బాధితులకు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. గవర్నమెంట్కి ఇచ్చేస్తే టీజీఐఎస్కి వెళ్తాం కానీ టీజీఐఎస్కి కూడా అలాట్మెంట్ చేయడానికి ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు చేయడానికి రెడీ ఉంటారా? ఇప్పుడు పైప్ తీయాలి అంతే కదా, పైప్ ఏ టైంకి సెప్టెంబర్లో వాటర్ వెళ్ళిపోతుందా? అక్టోబర్ వరకు మధ్యాహ్నం అయిపోతుంది. అది అటువైపు వెళ్ళట్లేదు. ఇక్కడ వాటర్ ఇంట్లో వాటర్ రాలేదా? జస్ట్ మట్టి అంటే రావడం వల్ల క్లీన్ చేస్తారా? ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం నిన్న వర్షం ఎక్కువ అయింది అంటే 2 లీటర్లు లెక్క రాలేదు. ఓన్లీ రూరల్ ఏరియాలో ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం. వారం నుంచి భారీ వర్షం అవుతుంది. సో నిన్న కూడా అంటే మందమర్రి టౌన్, మంచిర్యాల టౌన్, బెల్లంపల్లి టౌన్లో భారీ వర్షం నమోదైంది. సో ఒక్కసారి టౌన్ ఏరియాలో ఎక్కువ వర్షం వస్తే రెగ్యులర్గా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అన్ని అట్లా ఇష్యూ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు చెక్ చేయిస్తున్నాము. సో మన మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ అలర్ట్లో ఉన్నారు. ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతుంది వాటర్ వస్తున్నాయంటే వెంటనే దానికి తీసేస్తున్నారు. దాని తర్వాత ఈ డ్రై డే లాగా మనం కండక్ట్ చేస్తాం. ఎందుకు ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు 2-3 డేస్ తర్వాత మొత్తం మంచిగా హీట్ ఉంటుంది. ఆ టైంకి మళ్ళీ దోమలు సంబంధించిన వ్యాధి అన్నీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి శానిటేషన్ మంచిగా చేయిస్తున్నాము. అందరూ సిబ్బంది మంచిగా బ్లీచింగ్ పౌడర్ అన్ని చేసేసి ఫాగింగ్ అన్ని కూడా చేస్తున్నారు. సో ఐ హోప్ అట్లా మనం సీజనల్ వ్యాధికి ఆపగలుగుతాము. దాంతోపాటు పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మంచి నీళ్ళు మాత్రమే తాగాలి. మన ఇప్పుడు నీళ్ళు సప్లై కూడా మనం రెగ్యులర్గా క్లోరినేషన్ చేసేసి పంపిస్తున్నాం. కొంతమంది బోర్ వాటర్ తాగుతున్నారు, వేరే బాగు వాటర్ తాగుతున్నారు. అట్లా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాల్సింది. ఖచ్చితంగా వాటర్ రెడీ చేసేసి మళ్ళీ కూల్ చేసేసి మాత్రమే తాగాలి. లేదు అంటే వాటర్ బోర్న్ డిజీజెస్ కూడా మన జిల్లాలో ఈ టైఫాయిడ్ కేసెస్ కూడా కొన్ని నమోదైంది. దానికి కూడా మనం చెక్ చేయిస్తున్నాము. దాంతోపాటు పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు ఇంటి బయట పరిశుభ్రత అన్ని చూస్తారు, కానీ ఇంటి లోపల పరిశుభ్రత ఉండాల్సింది. వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూడాల్సింది. ఏమైనా వాటర్ ఉన్నాయంటే దానికి రెగ్యులర్గా చేంజ్ చేయాల్సింది. సో దట్ మన మస్కిటోకి బ్లీడింగ్ మనం ఆపగలుగుతాము. మన అడ్మినిస్ట్రేషన్ అందరూ హై అలర్ట్లో ఉన్నారు. పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా ఫ్లో ఎక్కువ ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి, మన వాళ్ళు ఆపుతున్నారు, ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాల్సింది. సడన్గా ఇప్పుడు బాగులో కుంట అన్నింటిలో వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం మంది దూరం ఉండాల్సింది. ఇప్పుడు ఫిషింగ్ అన్ని చేయడానికి ఎలాంటిగా లేవు. చేప పట్టుకోవడానికి ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ అన్నింటిలో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనం రెగ్యులర్గా టామ్ చేసేసి చెప్తాము. అందరూ మన ఇచ్చిన హెచ్చరికకి దానికి ఖచ్చితంగా అందరూ
ఫాలో చేయాల్సింది. సో దట్ ఈ రేపటి వరకు ఇష్యూ ఉంటుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దానికి సంబంధించిన క్లియర్గా ప్రొపగేట్ చేయాల్సింది. సో ఎప్పుడైనా భారీ వర్షం సంబంధించిన ఏమైనా అలర్ట్ ఉంది, ఎక్కడైనా రెడ్ జోన్ అట్లా రాసి ఉంటాయి, ఎక్కడైనా పోలీసు వాళ్ళు సిబ్బంది ఎక్కడ పోవడానికి లేవు అట్లా చెప్తున్నారంటే ఖచ్చితంగా అది కోఆపరేట్ చేయాల్సింది. నెక్స్ట్ 24 hours ఇంకా భారీ వర్షంకి ప్రిడిక్షన్ ఉన్నాయి. దాని తర్వాత నార్మల్గా వెదర్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇప్పటి వరకు మంచిగా మేనేజ్ చేయగలుగుతున్నాము. అందరూ పబ్లిక్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కోఆపరేట్ చేస్తే మంచిగా మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాము. ఎవరెవరికి హౌసెస్ అన్ని పొలాలు ఏమైనా డ్యామేజ్ అయింది, ఇప్పుడు హౌస్ డ్యామేజ్కి మనం బిల్స్ పంపిస్తున్నాము. పొలాల డ్యామేజ్కి కూడా ఒకసారి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మనం ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసాము. వాటర్ తగ్గిన తర్వాత ఎవరెవరికి పొలాలు పోయింది దానికి సంబంధించిన కూడా మన రిపోర్ట్ పంపిస్తాము. సో దట్ మనకి అందరికీ ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెల్ప్ చేయాల్సింది అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.